గ్రేప్స్కి సంబంధించిన చెట్లు వాటికి అంటే ఏ గ్రేప్స్ కాస్తాయి అని చూసాం కదా. సో మరి ఆ గ్రేప్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఆ చెట్లు ఎలా తీసుకోవాలి, అవి ఎలా అమ్ముతారు, మనకు ఒక డౌట్ ఉంటుంది కదా. ఇక్కడ నర్సరీ అయితే పెట్టారనమాట. ఇక్కడ డిఫరెంట్ అంటే కట్ట కుర్గన్ అని చెప్పేసి అదొక గ్రేప్ పేరు. అంటే మనకు తెలిసింది బ్లాక్ గ్రేప్, గ్రీన్ గ్రేప్, అంతకుమించి మనకి ఇంకేం తెలియదు కదా. సో అట్లాంటివే ఇక్కడ చాలా అదిగోండి థామ్సన్ సీడ్లెస్ అంటే విత్తనాలు లేని మొక్కలు, అంటే ద్రాక్ష మొక్కలు విత్తనాలు లేనివి అనమాట ఈ మొక్కలు అయితే ఇక్కడ మనకు కనిపించేవి. సో ఇవి ఒక్కొక్కటి మనకి అమ్ముతారు అనమాట. వాళ్ళని అడిగి తెలుసుకొని అసలు దాన్ని ఎలా పెంచాలి, దానికి ఏమేమి ఎరువులు వేయాలి, ఎలా పెంచాలి అని చెప్పేసి అడిగితే వాళ్ళు మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఈ నర్సరీలో అయితే మనం కొనుక్కోవాలి. సో ఒకసారి చూద్దాము మనము ఎన్ని రకాలవి ఉన్నాయనేది. సో ఇది కూడా సేమ్ థామ్సన్ సీడ్లెస్ అనమాట. ఇటు సైడ్ ఉన్నవంతా అదే మొక్కలు, ఇంకా చాలా రకాలు ఉన్నాయి. ఒకసారి మనం అటు కూడా పోదాం పదండి. ఇక్కడ ఉన్నవంతా సీడ్లెస్ అంటే విత్తనాలు లేని మొక్కల చెట్లు మాత్రం అక్కడ మొక్కలు అమ్ముతున్నారనమాట. ఇంకా మరి ఇక్కడ వచ్చేసి రెడ్ గ్లోబ్ అంట. ఇది రెడ్ గ్లోబ్. అసలు రెడ్ గ్లోబ్ అంటే వాటి ఫ్రూట్స్ ఎలా ఉంటాయి అనేది మనము లోపల ఇంకొక ఆయనని అడిగి తెలుసుకుందాము. కిస్మిస్ కోర్ని అంట వీటి పేరు, కిస్మిస్ కోర్ని. మరి అవి ఎలా ఉంటాయి అనేది మనం కూడా వాటిని కూడా చూద్దాము. సో ఇదే కిస్మిస్ కోర్ని అనేది ఇక్కడ వరకు మనకి కనిపిస్తున్న మొక్కలు అనమాట. మనకి కావాలంటే వాళ్ళు ఒకటి తీసి అక్కడ మనకి బ్లాక్ కలర్ బ్యాగ్ ఉంది కదా అందులో పెట్టేసి మనకి ఇస్తారనమాట. సో మనం ఒకసారి ఇటు వస్తే ఫ్యాంటసీ సీడ్లెస్ అంట. ఫ్యాంటసీ సీడ్లెస్ ఇది నానా పర్పుల్. ఇది ఫ్యాంటసీ సీడ్లెస్ అంట. అంటే ఇది మొక్క కూడా కొంచెం వెరైటీగా ఉంది కదా, అన్నిటితో పోలిస్తే ఇది కొంచెం ఇంకా చిన్న చిన్న మొక్కలు, ఆకులు కొంచెం బ్రైట్గా వెరైటీగా ఉంది. కాకపోతే అన్నీ సేమ్ ఉన్నాయి. ఇందులో రకాలు వెతుక్కోవడం అనేది నిజంగా కష్టం అని చెప్పొచ్చు. సో ఇది ఫ్యాంటసీ సీడ్లెస్. ఇది కూడా విత్తనాలు లేని మొక్క. ఇది నానా పర్పుల్ అంట. ఇవి కూడా చాలా తక్కువ ఉన్నాయి, 1 2 3 ఒక 5 6 ఉన్నాయి అలా. ఇది ఫ్లేమ్ సీడ్లెస్ అంట. సో ఇక్కడ ఉన్నాయి చూడండి మొక్కలు. సో ఇవి గ్రాఫ్టింగ్ ప్లాంట్స్ అంట, అంటే అంటు మొక్కలు అని అంటారనమాట దీన్ని. సో ఫ్లేమ్ సీడ్లెస్ ఇది కూడా ఒక రకమైన ద్రాక్ష మొక్క, అందులో ఒక రకమైనది. ఇది కూడా సీడ్లెస్ అనమాట. ఈ రెండు వచ్చేసి షార్డ్ సీడ్లెస్ అనమాట. ఇవి కూడా విత్తనాలు లేని మొక్కలు. సో ఈ మధ్య మనం ద్రాక్షలు తినాలంటే విత్తనాలు వస్తే చాలామందికి విసుగొస్తుంది కదా. సో అలా కాకుండా సీడ్లెస్ తీసుకుంటే మీకు కొంచెం బెటర్ అని చెప్పచ్చు. సో ఇవే చాలా మొక్కలు ఉన్నాయి కదా. ఇది ఆర్కాషామ్ అంట ఈ మొక్కలు వచ్చేసి. సో వీటితో పోలిస్తే ఈ ఆకులు కొంచెం థిక్గా ఉన్నాయి, గట్టిగా ఉన్నాయి అన్నమాట. వీటిని కొంచెం పోల్చి చూస్తే ఇవి కొంచెం వెరైటీగా ఉంది. సో ఇది వచ్చేసి బెంగళూరు బ్లూ అంట. ఇది మొక్కలు కూడా ఆకులు మందంగా ఉన్నాయన్నమాట. కొంచెం అది పల్చగా ఉంది, ఇవి కొంచెం మందంగా ఉందన్నమాట. చూస్తేనే మనకు అర్థమైపోతుంది. బెంగళూరు బ్లూ అంట ఈ మొక్కలు వచ్చేసి ద్రాక్ష మొక్కలు. సో ఇక్కడైతే ఆల్రెడీ చిన్నగా కాయలు కూడా కాసాయి. ఒకసారి మనం చూడొచ్చు, అక్కడ గ్రీన్గానే వచ్చినాయి. ఇదిగోండి గ్రీన్ కలర్లో ఇంత చిన్నదానికి కూడా అప్పుడే వచ్చేసాయి అనమాట. అంటే వాటిని కొంచెం మంచి ఎరువులు వేసి తీసుకుంటే సో ఇలా వచ్చేస్తాయి అనమాట చిన్నగా. ఇదిగోండి ఇక్కడ పూత వచ్చిందా, సేమ్ అలాగే ఫ్రూట్స్ కూడా వస్తాయి. వాటిని మంచిగా అక్కడ ఇందాక తాడులు కట్టారు కదా, సో అలా కట్టుకుంటూ పోతే మనకి నీట్గా పెరుగుతూ ఉంటాయి అనమాట. ఇది నానా పర్పుల్ వచ్చి అది ఫ్యాంటసీ సీడ్లెస్. ఇది మధు అంగూర్ అంట. ఇది కూడా కొంచెం బాగుంది. అంటే వెరైటీస్ ఆఫ్ ఉన్నాయి అనమాట పేర్లు కూడా. ఇక్కడ మనకు 10 రకాల పేర్లు అయితే కనిపిస్తాయి. మరి ఇవి ప్రజెంట్ డెవలప్ చేస్తున్న వెరైటీస్ అంట, అంటే కొత్తగా వచ్చిన మొక్కలు అంట ఇవి. సో ఇంకా ఎవరికైనా కావాలనుకుంటే మనం ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా ఇక్కడే తీసుకొని మనకి ఏ మొక్క కావాలంటే ఆ మొక్క మనం తీసుకుంటే వాళ్ళు మనకి అమ్ముతారు. మనం వెళ్ళి ఇంట్లో పెట్టుకుంటే మంచిగా మనకి పళ్ళు వస్తాయి అనమాట. ద్రాక్ష పంట ఎవరైనా వెయ్యాలని అనుకుంటే ఇక్కడ నుంచే ఆ మొక్కలు కొనుక్కొని వెళ్ళి రైతులు వాళ్ళ పంట పొలాల్లో వేసుకొని పెంచుతారంట. సో వాళ్ళకి కూడా ఇది బెనిఫిట్ అని చెప్పొచ్చు. ఇక్కడ వాళ్ళకి ఏ రకాల మొక్కలు కావాలన్నా సరే ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళి వాళ్ళ పంటలు మంచిగా పండించుకుంటారనమాట. సో అట్లా మనకు కావాల్సిన మొక్క అలా తీసి మనకి ఆ బ్లాక్ బ్యాగ్లో పెట్టేసి ఇస్తారనమాట. సో ఇది వచ్చేసి కిస్మిస్ క్రోనీ అనమాట.
ఎవరికో కావాలనుకుంటా, అందుకనే వాటిని కొనుక్కుంటున్నారు. సో అట్లా వాటిని ఒక బ్యాగ్లో ప్యాక్ చేసి మనకు కావాల్సిన మొక్క ఏది కావాలో అలా తీసుకొని వెళ్ళి వాళ్ళు నాటుకుంటారనమాట. అట్లా ఏది మొక్క కావాలంటే ఆ మొక్క మనకి ఇస్తారనమాట. సో చూసారు కదా, ఇలా అంటే ఈ నర్సరీ, ఈ ద్రాక్ష నర్సరీ ఏదైతే ఉందో ఇందులో మనకు కావాల్సిన మొక్కని రైతులు కూడా, బయట రైతులు కూడా తీసుకొని వెళ్ళి సీడ్లెస్ విత్ సీడ్స్ ఏవైనా సరే మనకి కావాల్సినవి, బ్లాక్ గ్రేప్ అయినా, గ్రీన్ గ్రేప్ అయినా, రెడ్ అంటే పర్పుల్ గ్రేప్స్ అయినా, ఇంతగా సీడ్లెస్ అయినా ఏవి కావాలన్నా అవి మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయన్నమాట. సో ఈ ద్రాక్ష రీసెర్చ్ సెంటర్లో ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అవంతా అంటే అక్కడ ఏవైతే పెరిగినాయో వాటిని అంటే రెండింటిని కలిపి అలా కొన్ని మొక్కల్ని రీసెర్చ్ చేసి వాటితో ఇంకా కొత్త రకం ఏది వస్తుందని చెప్పేసి అలా మనకి వీటిని నాటి ఇక్కడే రీసెర్చ్ చేసి ఇక్కడ లోపల ఆ స్టూడెంట్స్కి అందరికీ చెప్తూ ఉంటారనమాట. సో అలా ఈ రీసెర్చ్ సెంటర్ అయితే ఉంది ఇక్కడ. డైరెక్ట్గా వచ్చి మనకి ఏది కావాలో అది మనం చూస్ చేసుకొని వెళ్ళి మన ఓన్గా మనం అంతా చేసుకోవచ్చు అనమాట. సో అట్లాగే ప్రతి ఒక్కరు అలాగే తీసుకొని వెళ్ళి నాటుకుంటూ ఉంటారు. సో ఇది మనకి ద్రాక్ష నర్సరీ. మేబీ ఎవరు ఎప్పుడు చూసుంటారో ఆ ద్రాక్ష మొక్క ఎలా ఉంటుంది, చాలా రేర్గా తెలుసు. గార్డెనింగ్ చేసే వాళ్ళకి, ఈ టెర్రస్ గార్డెనింగ్ చేసే వాళ్ళకి, గార్డెనింగ్ చేసే వాళ్ళకి బాగా తెలుస్తుంది, మిగతా ఎవరికి తెలీదు. సో ఎప్పుడైనా అంటే స్టూడెంట్స్ కానీ లేదంటే ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చి అసలు ఈ ప్లాంట్స్ ఎలా ఉంటాయి, ఎన్ని రకాలు ఉంటాయని మనం కూడా తెలుసుకునే అవకాశం అయితే వీళ్ళు మనకు కనిపించారనమాట. ఇదైతే ఇక్కడ నర్సరీ ప్లాంట్స్ అయితే ఇవన్నమాట.